హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిత్ సార్ క్లాసెస్. ఈ క్వశ్చన్ని తక్కువ టైంలో మనం సాల్వ్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చివరిలో మనకి ఏముంది, 0.222 ఉంది. వీటన్నిటిని యాడ్ చేయమంటున్నాడు. సో మనం లాస్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పట్టుకుని ఆన్సర్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ లాస్ట్లో ఉన్న దానిలో యూనిట్ డిజిట్ ఉంది కాబట్టి యాజ్గా 2 తీసుకో. దాని తర్వాత యూనిట్ డిజిట్ అని ముందు యాడ్ చేయండి. సో 4, 2 + 2 4. ఇక్కడ మూడింటిని యాడ్ చేయండి, 6 అవుతుంది. నాలుగింటిని యాడ్ చేయండి, 8 అవుతుంది. ఐదింటిని యాడ్ చేయండి, 10 అవుతుంది. క్లియర్ కదా? ఇప్పుడు ఇక్కడ చివరిలో ఖచ్చితంగా డెసిమల్ తర్వాత 5 అంకెలనే కాబట్టి, డెసిమల్ తర్వాత 5 అంకెలు కాబట్టి ఇక్కడ డెసిమల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ సేమ్ చివరి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. సో ఇక్కడ 3 అవుతుంది. 3 + 3 6, 3 + 3 + 3 9 అవుతుంది. 3 + 3 + 3 + 3 అంటే ఇక్కడ 4 కాబట్టి 12 అవుతుంది. క్యారీ 1. ఇక్కడ 5 3లు కాబట్టి 5 3 15 + 1 16 అవుతుంది. క్లియర్ కదా? డెసిమల్ తర్వాత 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ డెసిమల్ పెట్టుకుంటే చాలు, 1. ఈ క్వశ్చన్ ఆన్సర్ కింద కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.